మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటిది? హ్యూమన్ లైఫ్. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్కరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, వీటి గురించి కదా. డైలీ లైఫ్లో ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈరోజు ఒక టాపిక్ నేర్చుకున్నామంటే రేపు ఇంకొకటి నేర్చుకోవాలి. అలా ప్రతిరోజు ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ క్లాస్కి కొన్ని నేర్చుకుంటావు, సెకండ్ క్లాస్కి కొన్ని నేర్చుకుంటావు. అలానే నువ్వు పీజీకి నీ గోల్కి రీచ్ అవుతావు. లైఫ్కి సంబంధించి కూడా రోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. అది నువ్వు ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటావా, స్కూల్లో నేర్చుకుంటావా, ఇలాంటప్పుడు రిలేటివ్స్ దగ్గరకు వచ్చినప్పుడు నేర్చుకుంటావా, సంథింగ్ ఏదో ఒకటైతే నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అయితే ఈరోజు మనం నేర్చుకునేది దేని గురించి? వివేచన. వివేచన అంటే ఏంటో తెలుసా? వివేచన అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సపోజ్ మీ ఇల్లు ఉంది, మీ ఇది నువ్వు ఎక్కడికి వచ్చినావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఒక గుడ్ గర్ల్వి. నీ దగ్గర ఇక్కడ వీళ్ళంతా కూడా ఎవరంటే ఇంటి పక్కన ఫ్రెండ్స్. ఇంటికి ఎవరైనా వచ్చిరంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు వస్తారు మాట్లాడడానికో, ఏదన్నా అవసరానికో ప్రతిదానికి వస్తూ ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ ముగ్గురు వస్తున్నారు కదా నీ దగ్గరికి, ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే వివేచన చేయాలి. వాళ్ళ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. ఎందుకు? అర్థమైందా? ఎందుకు వస్తున్నారు? ఒక వ్యక్తి మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మాట్లాడడానికా, ఆడుకోనికి, అవసరానికి, సంథింగ్ ఏదో ఒకదానికైతే మనం ఎక్కువ పరిచయం అయితే ఎక్కువ యాక్ట్ అయితే ఎక్కువ సార్లు వస్తారు. ఎందుకు వస్తున్నాడు? మంచి ఇవ్వడానికా, చెడు ఇవ్వడానికా? ఒకవేళ వాడు మంచిగా పద్ధతిగా జ్ఞానంతో అంత ఉంటే అప్పుడు మంచోడు. లేకపోతే మనం అర్థం చేసుకోకుండా, తిట్టుకుండా, అంటే నోట్ల మన గురించి అనుకుంటే చెడ్డు. ఓకే, ఈ రెండే ఆలోచించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు దసిరి నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ దగ్గరకు ఒక ముగ్గురో నలుగురో ఎంతోమంది వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేయాలంటే వివేచన చేయాలి. మంచిగా చెడా? మంచి అనుకో, అమ్మయ్య ఇంత మంచిగా ఉంటే ఏం పర్లేదు, వీడున్నా కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమనరు, వీడున్నా కానీ నా లైఫ్ అయితే మంచిగానే నడుస్తుంటుందని హోంవర్క్ రాసుకుంటాం, తెలియని విషయాలు తెలుసుకుంటామని హ్యాపీగా ఉంటుంది. అదే చెడ్డోడు వస్తున్నాడు అని నువ్వు వివేచించకుండా వీడు మంచివాడే అని నువ్వు పాజిటివ్గా ఫిక్స్ అయిపోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ థాట్స్ అన్నీ నీలో వేసిపోతాడు కదా. ఒకవేళ నువ్వు వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసుకునే వ్యక్తి కాకపోయినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ నెగిటివ్ అనేది చిన్న చిన్నగా ఇంకా నీకు పెరిగి పెద్ద అవుతూ ఉంటుంది. నీ లైఫ్ని ముందుకు వెళ్ళనియదు. అర్థమైందా? అదే దాన్నే వివేచన అంటారు. మంచి ఏంటి చెడేంటి ఆలోచించు.